ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం గురక తగ్గాలంటే ఏం చేయాలో తెలుసుకోబోతున్నాం. మనిషికి అనేక రకాలైన రోగాలు వచ్చి రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎన్నో వందల రకాల రోగాలు ఉన్నాయి. ఏ రోగాలు మనిషికి వచ్చినా రోగం వచ్చిన వ్యక్తి ఆ రోగంతో బాధపడుతూ ఉంటాడు. రోగం ఎవరికి వస్తే బాధ, దానివల్ల అసౌకర్యం, దానివల్ల శరీరం దెబ్బతింటం, ఇవన్నీ ఆ రోగం వచ్చిన వ్యక్తికే జరుగుతూ ఉంటాయి. కానీ ఒక విచిత్రమైన రోగం ఉన్నది. రోగం ఒకళ్ళకు వస్తే బాధ పక్కోళ్ళకు ఉంటుందండి. అదే గురక. కానీ గురక పెట్టేవారికి ఏ బాధ ఉండదు. మొత్తం ఆ బాధ చుట్టుపక్కల వాళ్ళకి తప్ప. అందుకని జబ్బు ఒకళ్ళకి, బాధ పక్కోళ్ళకి. అంటే ఏ జబ్బు అంటే గురక జబ్బు. ఆ గురక వల్ల మనకు నిద్ర పట్టక అసౌకర్యంగా అనిపిస్తే అతన్ని లేపామనుకోండి, నేను ఎక్కడ పెట్టాను అంటాడు. అతనికి తెలిసేటప్పుడు గురక రాదు కదా, అందుకని అతని కంట్రోల్లో అది ఉండదు. అందుకని నాకేం తెలియదే అని అంటారనమాట. ఒక్కొక్క వాయిద్యానికి ఒక్కొక్క శబ్దం వచ్చినట్లు ఒక్కొక్కరికి వచ్చే గురక సౌండ్ ఒక్కొక్క రకంగా ఉంటుందన్నమాట. ఇలా రకరకాలుగా శబ్దాలు వస్తూ ఉంటాయి. ఇది ముఖ్యంగా ఇంట్లో ఉండే భార్యలకి, పిల్లలకి చాలా అసౌకర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇంకా ఎవరన్నా చదువుకునే వయసులో ఉద్యోగం చేసుకుంటూ హాస్టల్స్లో ఉండే వాళ్ళకైతే ఇక రూమ్మేట్స్కి ఇక నరకమే అలాంటి వ్యక్తి కనుక పక్కనే ఉంటే. మరి ఇలాంటి గురక అనేది చూస్తే ప్రధానంగా అధిక బరువు వల్ల, బొజ్జు వల్ల ఎక్కువ మందికి రావడానికి అవకాశం ఉన్నది. ఇది ముఖ్యమైన కారణం. ఇంకా కొంతమందికి ముక్కులో రొంపలు కానీ, ఏమైనా కొన్ని గెడ్డల కాయలు లాంటివి ఏమైనా అడ్డున్నా కానీ, కఫాలు శ్లేష్మాలు ఏమన్నా అడ్డుపడినప్పుడు కానీ కొంతమందికి శ్వాసలో శబ్దాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవి కొద్దిమందికి వస్తే అవి తాత్కాలికంగా వచ్చి ఆ సమస్యలు తగ్గినప్పుడు తగ్గుతాయి. కొంతమందికి ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఎప్పుడూ ఉండేటప్పుడు ఈ శబ్దాలు ఎప్పుడూ ఉంటూ ఉంటాయి. కానీ ఎక్కువ మంది గురక రావడానికి పొట్ట ఎక్కువ పెరగటం, లావు ఎక్కువ అవటం, కొవ్వు బాగా పట్టడం, ఇవి కారణాలు. మనకి ముఖ్యంగా గొంతు భాగంలో కూడా కొవ్వు పేరుకుంటూ ఉంటుంది. కొండ నాలుక భాగంలో కూడా ఎక్కువ కొవ్వు పడుతూ ఉంటుంది. అంటే బరువు పెరిగే కొద్దీ శరీర భాగాల్లో చూడండి కొవ్వు ఎక్కడెక్కడెట్లా పేరుకుంటుందో, ఇక్కడ భాగంలో కూడా కొంత కొవ్వు పేరుకుని కొండ నాలుక భాగం లాంటిది మెలకు ఉన్నంతసేపు అట్లా తెరుచుకుని ఉండి గాలి వెళ్ళటానికి ఏమి అడ్డుపడదు. ఎప్పుడైతే మనం నిద్రపోతున్నామో, నిద్ర పట్టిన మరుక్షణం మన నరాలన్నీ కూడా కంట్రోల్ తప్పేస్తాయి. చూడండి, ఇట్లా కూర్చుని కుర్చీలో క్లాస్ వినేటప్పుడు మెలకుగా ఉంటే మెడ ఎట్లా ఉంటుంది, నిద్ర పట్టినప్పుడు మెడ ఆటోమేటిక్గా వాలిపోతుంది. నరాల కంట్రోల్ మెదడు నుంచి నిద్ర పట్టినప్పుడు వీటి మీద పోతుంది కాబట్టి మెడ వాలిపోతుంది. నిద్ర పట్టినప్పుడు మెడ ఎట్లా వాలిందో పక్కకి, కొండనాలకు కూడా నిద్ర పట్టిన వెంటనే ఇట్లా వాలిపోతుంది. అందుకని గాలి వెళ్ళే ద్వారానికి అడ్డం అవుతుంది. అందరికీ అడ్డమే, కానీ సన్నగా ఉన్న వారికి అక్కడ అడ్డు ఎక్కువ అనిపించదు. అదే లావుగా ఉండి కొవ్వు పట్టిన వారికి అక్కడ కూడా లావై మూత మరీ ఎక్కువ అడ్డం అయిపోతుంది. అందుకని ఇరుకు మార్గం గుండా గాలి వెళ్ళటంతో పెద్ద శబ్దం విడుదలవుతూ ఉంటుందన్నమాట. అందుకని గురకకి అలాంటి కారణం ఎక్కువగా ఉంటుందన్నమాట. మరి గురక తగ్గాలంటే ఏం చేయాలి? బరువు తగ్గటానికి, బొజ్జు తగ్గటానికి ప్రధానంగా మీరు శ్రద్ధ తీసుకుంటే మంచిది. మరి బరువు తగ్గాలి అంటే అన్నం మానేసి పుల్కాలు తినమని మనం చెప్తూ ఉంటాం. మధ్యాహ్న పూట 3 పుల్కాలు, అందరూ పుల్కాలు తింటున్నారు, కానీ సాయంకాల పూట పుల్కాలు తిని
మధ్యాహ్నం పూట మాత్రం అన్నమే తింటారు. ఎందుకంటే మరి అన్నం తినకపోతే భోజనం చేసినట్లు అనిపించదు కదా. ఒక పూట మానేయటమే చాలా కష్టం. కానీ చపాతీకో పుల్కాలకో వచ్చేసారు సాయంకాలం. కానీ మధ్యాహ్నం అన్నం తింటున్నారు. మరి అన్నము తింటున్నాం కానీ అన్నము కరిగించేంత అరిగించేంత పని చేయట్లేదు. అంటే తిన్న అన్నము కొవ్వుగా మారకుండా ఖర్చు అయ్యేటట్టు పని చేయాలి. మనం చేసే పనులకి అంత అన్నం అవసరం లేదు. అందుకనే వెయిట్ పెరుగుతున్నాం. మరి వెయిట్ తగ్గాలి అంటే మధ్యాహ్నం పూట 3 పుల్కాలు లేదా 4 పుల్కాలు పెట్టుకోండి. ఆయిల్ లేకుండా చప్పగా కూరలు వండుకుని, అర కేజీ కూర ఎక్కువగా పెట్టుకుని, పుల్కాల్లో కూర అంత ఎక్కువ తింటేనే మీకు కడుపు నిండుతుంది. కప్పు పెరుగు వేసుకోండి సరిపోతుంది. పుల్కాలు 3 లేదా 4 అంత కూర ఎక్కువగా తిని పెరుగు వాడుకోండి. ఇది మధ్యాహ్నం భోజనం. సాయంకాల పూట ఆహారం ఎలా ఉండాలంటే పడుకునేసరికి మన ఆహారం అరిగిపోయి పొట్ట ఖాళీగా ఉంటే గురక బాగా తగ్గుతుంది, బరువు బాగా తగ్గుతారు. అదే మీరు పొట్ట నిండా ఆహారం తిని పడుకున్నారనుకోండి, మీ ఆహారాన్ని అరిగించడానికి 30%, 35% ప్రాణవాయువు ఎక్కువ అవసరం. అందుకని మీకు ఎక్కువ గాలి ఫోర్స్గా ఊపిరితిత్తులు తీసుకునే ప్రయత్నం చేస్తాయి. ఎక్కువ గాలి ఫోర్స్గా ఇరుకు మార్గం గుండా వెళ్ళేసరికి శబ్దం ఎక్కువ వస్తుంది. అదే ఆహారం పడుకునేటప్పుడు పొట్టలో లేదనుకోండి, అరిగించాల్సిన అవసరం లేదు కాబట్టి అంత ఎక్కువ ప్రాణవాయువు అవసరం ఉండదు, అంత ఫోర్స్ అవసరం ఉండదు. సహజంగా వెళ్ళాల్సినంత గాలి వెళితే సరిపోతుంది. అందుకని శబ్దం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అందుకని మీరు బరువు తగ్గాలన్నా, గురక తగ్గాలన్నా సాయంకాల పూట మీ భోజనం 6 గంటలకల్లా ముగించడానికి ప్రయత్నించండి. 6 కుదరకపోతే కనీసం 7 లోపు ముగించండి. 7 దాటాక నోట్లో ఏం పెట్టొద్దు. ఈ డిన్నర్లో తినవలసిన ఆహారం ఎలా ఉండాలి అంటే ఉడికిన ఆహారాలు కంటే ప్రకృతి ప్రసాదించిన పండ్లు లాంటివి అయితే శ్రేష్టం అన్నమాట. ఎందుకంటే పండ్లు తేలిగ్గా అరిగిపోతాయి, త్వరగా అరిగిపోతాయి, చక్కటి పోషక విలువలతో రుచికరంగా అనిపిస్తాయి. మీరు 6 గంటలకు ఇంటి దగ్గరికి రాకపోయినా ఎక్కడున్నా డిన్నర్ తిని ఆపేయచ్చు. అది ఉద్దేశం ఇక్కడ పండ్లు అనేది. షుగర్ వ్యాధి ఉన్నవారు పుల్కా కూరే తినాలి సాయంకాలం కూడా. ఇలాంటి గురక సమస్య ఉండి బరువు ఉంటే షుగర్ ఉన్నవారు పుల్కా కూరే తినండి సాయంకాలం. ఇతరులు పుల్కా కూర బదులుగా ఫ్రూట్స్ తింటే చాలా బాగుంటుంది అన్నమాట. జామకాయలు ఒక 2, 3, 1, 2 అరటిపళ్ళు, లేకపోతే 1, 2 మామిడి పళ్ళు, 2, 3 జామకాయలు, లేకపోతే అవి లేనప్పుడు 2 జామకాయలు తినేసి ఒక అరటిపండు తినేసి అని బొప్పాయి పుచ్చకాయ ముక్కలు మీ ఇష్టం. ఏ ఫ్రూట్ అయినా తినండి ఇట్లా. కానీ ఎర్లీగా తినేస్తే 6 గంటలకల్లా, 8:30, 9 గంటలకల్లా మీరు తిన్న పండ్లు చక్కగా అరిగిపోతాయి. పడుకునేసరికి శ్వాస ప్రక్రియ అంత ఎక్కువ అవసరం ఉండదు. అందుకని స్లోగా ఫ్రీగా జరుగుతుంటుంది అనమాట. శబ్దం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. మీరు ఇట్లా 6 గంటలకు పళ్ళు తినటం వల్ల బొజ్జు తగ్గించుకోవచ్చు, బరువు తగ్గించుకోవచ్చు, గురక కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అనమాట. చేత ఇట్లాంటి మంచి అలవాట్లు చూడండి ఎంత సింపుల్గా హెల్ప్ చేస్తుంటాయో. అందుకని గురక తగ్గటానికి మందేముండదు ఈ ప్రపంచంలో. ఎవ్వరేం చేయటానికి లేదు. మరీ ఎక్కువ గురకొచ్చి వాళ్ళకి ప్రాణవాయువు అందక ఉలిక్కబడి లెగుస్తుంటారు కొంతమంది. ఈ నిద్ర కూడా డిస్టర్బ్డ్గా, ఎందుకంటే అడ్డపడిపోయి మరీ గాలి వెళ్ళకుండా ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. అలాంటి వారికి నైట్ ఒక మిషన్ పెట్టి పడుకోబెడతారనమాట. ఆ స్థితి వచ్చేస్తుంది. కొంతమందికి కంటిన్యూస్గా అది పెట్టుకుంటేనే నిద్రపోతారు, లేకపోతే ప్రాణవాయువు వెళ్ళదు వాళ్ళకి. అలాంటి ఆటంకాలు వస్తుంటాయి. అందుకని ఈ 2 నియమాలు, అన్నం మానేసి పుల్కాలు తినటం, సాయంకాల పూట ఓన్లీ ఫ్రూట్స్ పెందలకాడే తినేయటం, నైట్ పడుకునేటప్పుడు ఆకలి వేసిందనుకోండి, ఒక గ్లాసు నీళ్ళల్లో 2 స్పూన్లు 3 స్పూన్లు తేనె, చెక్క నిమ్మరసం కలిపి త్రాగి పడుకోండి. ఇది సరిపోతుంది అనమాట. 3వది రెగ్యులర్గా ఒక పావు గంట, 20 నిమిషాలు, అరగంట సేపు ప్రాణాయామం చేస్తే ఈ గొంతు భాగంలో కొవ్వు కూడా బాగా కరిగి శ్వాస ప్రక్రియ సజావుగా జరగటానికి అవకాశం కలిగిస్తుంది ప్రాణాయామం. కానీ ఈ 3 నియమాలు కనుక మీరు ఇట్లా ఆచరణ చేస్తూ ఉంటే గురక సమస్య అస్సలు ఉండదన్నమాట. అంటే రాను రాను తగ్గుతుంది. ఏదో ఈరోజు మొదలెట్టి 4 రోజుల్లో రిజల్ట్ రావాలంటే రాదు. అది నెల, 2 నెలలు, 3 నెలలు గడిచే కొద్దీ మీకు క్రమేపీ తగ్గుతూ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది అన్నమాట. అందుకని ఇది మనకంటే ముందు తోటివారికి అసౌకర్యం కలిగిస్తున్నది కాబట్టి
కాస్త ఎక్కువ శ్రద్ధ పెడితే అందరికీ బాగుంటుందని తెలియచేస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.